జై శ్రీరామ్. ఈనాటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మన విద్యార్థుల గురించే కాదు, ఈ ఆధ్యాత్మిక బాటలో నడుస్తున్న ప్రతి వారికి కూడా ఉపయోగపడేలా కొన్ని మనం చెప్పుకున్నాం. వేమన విద్యాలు చెప్పుకున్నాం. అలాగే ఇవాళ కొన్ని విషయాలు కూడా చెప్పుకుందాం. ఒక మనకి ఒక తల్లి తన బిడ్డ ఎప్పుడు కూడా ఎప్పుడు దేవుడు అంటో లేకపోతే పూజ అంటో నీ చదువుకుని ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి, వెళ్ళాలి అలా వెళ్ళాలని అలవాటు పెడుతుంటే ఒక్క 2 నిమిషాలు నేను చెప్పిన పాయింట్స్ వింటావా నువ్వు? విన్న తర్వాత నువ్వు ఎలా చెప్తే అలా నువ్వు చేద్ది కానీ ఒకసారి వింటావా అని చిన్న కథ చెప్పింది ఆమె. ఆ బిడ్డకి ఎలా చెప్తుంది ఆవిడ? ఒక వర్క్ జరుగుతుంది. వర్క్ జరుగుతున్న పైన ఒక ఇంజనీర్ ఉన్నాడు మేడ మీద. ఆ పైన పైన 4th ఫ్లోర్లో ఉన్నాడు. ఆ ఇంజనీర్ కింద వర్క్ చేస్తున్న ఆ మేస్త్రిని పిలవడం గురించి ఆ పైన పిలిస్తే వినపట్టలేదు. అప్పుడు ఏం చేశాడు? తన దగ్గర ఉన్న ఒక 10 రూపాయల నోటు కిందకి వేశాడు. చుట్టబెట్టి కిందకి వేస్తే అది మట్టిలో పెట్టి కింద తీసుకుని తుడిచేసి వెనక ముందు తీసేసి మళ్ళీ జేబులో పెట్టేసుకున్నాడు. పైకి కూడా చూడలేదు. మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ వీడు ఇలా పలకట్లేదని చెప్పేసి పైకి చూడట్లేదని చెప్పి మళ్ళీ కొంచెం సేపు అయితే ఒక 100 రూపాయలకి అయితే ఇలా చుట్టుపెట్టి వేశాడు. అప్పుడు కూడా వాడు పైకి ఎందుకు వస్తున్నాయి కూడా చూడకుండా పైకి చూడకుండా వాడు ఏం చేశాడు? దాన్ని చూసి నోటు మళ్ళీ ఇలాగ ఉల్టా సరి చేసుకుని జేబులో పెట్టేసుకున్నాడు. మళ్ళీ ఇంక ఇలా కాదు, వీడికి నోటు తక్కువ 500 నోటు 500 పెట్టేశాడు. 500 రూపాయల నోట్ని పైన వేసేసరికి కిందకి చుట్టుపెట్టి వేసేసరికి అది కూడా తీసుకుని తుడిచి లోపల పెట్టేసుకున్నాడు. ఇన్ని 3 చేసిన తర్వాత కూడా వాడు పైకి చూడలేదు. ఇంక ఇలా కాదని చెప్పి ఆ పక్కన ఏదో చిన్న రాయి ఉంటే ఆ రాయి పట్టుకుని తల మీద కొడితే ఆ టక్ మీద అబ్బా ఎవడనే పైకి చూశాడు. దీనికి పదార్థం ఏంటి? ఆయన 3 సార్లు పిలిచాడు తనకి పని చెప్పి, తనకి ఏదో పని చెప్పడానికి అయితే తనకు ఉపకారం చేయడానికి అయితేను. ఇది భగవంతుడు కూడా మనకి ఇలా 3 సార్లు మనకి చిన్నవి శాంపిల్ చూపిస్తూ ఉంటాడు. మనం దాన్ని గమనించాం. అది గమనించి వాడు 10 రూపాయలు పడినప్పుడు ఎలా పడింది, ఎందుకు పడింది అని పైకి చూస్తే ఆ పిలుపు వినిపించేది, ఈ దెబ్బ తగిలేది కాదు. అంటే మనం కూడా మనల్ని కూడా ఇన్ని రకాలు పెట్టినప్పుడు మనం అర్థం చేసుకోం. అందుకని ఏం చేస్తాడు? ఒక దెబ్బ కొడతాడు. అయ్యి ఎంత దెబ్బ ఎందుకు కొట్టాడు అనుకుంటాం, మనం గమనించాం. కాబట్టి వచ్చే సూచన ప్రతి భగవంతుడు ఏ సూచన లేకుండా చూసారా, మనకి గాలి వాన కూడా రాదు. సూచన లేకుండా ఏ పని జరగదు భగవంతుడు ఇచ్చే కార్యక్రమం. అలాగే మనకి సూచనలు ఇస్తాడు. అది మనం పట్టించుకోకపోతే అప్పుడు దెబ్బ ఇలాగా రాయిచ్చి కొట్టినట్టుగా మనకు కూడా దెబ్బ తగిలిస్తాడు. మనం రూట్లో రావడం గురించి. దేవుడు ఏం చేసినా మన మంచి గురించే. జై శ్రీరామ్.